Welcome to my YouTube channel. This is Sonia Sweeney. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే భరద్వాజ్ దర్బార్. అది ఎక్కడ ఉంది? భువనగిరి యాదాద్రి దగ్గర ఉంది ఆ ప్లేస్. మనం దర్బార్ ఎంత బాగుందో అసలు. శివలింగాలు అయితే మేము అస్సలు మర్చిపోలేము. ఎన్ని శివలింగాలను దర్శించుకున్నామో మా జన్మ ధన్యమైపోయింది. దాని అభిషేకాలు కూడా చూసాము. ప్రతిదీ మీకు డీటెయిల్స్గా వివరంగా చెప్తాము. పదండి, ఈరోజు మనము అక్కడికే వెళ్తున్నాము, దర్బార్కి. లెట్స్ గో. మా ఫ్యామిలీతో కలిసిపోతూనే ఉన్నాం మేము దర్బార్కి. కమాన్. అసలు చాలా వేగంగా వెళ్తున్నాము, కానీ అక్కడ మనము తిరగాలంటే చాలా కష్టం. అది 300 ఎకర్స్ ల్యాండ్ చాలా బాగా నిర్మించారు వాళ్ళు. అక్కడ ఒక వెహికల్ ఉంటుంది, దాంట్లో మనం ఎక్కి కూర్చొని వెళ్ళాలి. వాళ్ళే తీసుకువెళ్తారు మనల్ని. ఏమేమి చూడాలో ప్రతిదీ వాళ్ళే మనకి దగ్గర నుండి చూపిస్తారు. పదండి. మహాలింగేశ్వరాయ జగదంబాయ నమః. ఏకదశ లోహాయ నమః. అష్టదశ లోహాయ నమః. దశలింగేశ్వరాయ నమః. ధనలింగేశ్వరాయ నమః. ఇది మార్కండేయ మహర్షి దర్బార్ అండి. ఇంట్లో ఋషిలింగాలు ఉంటాయి. 19 ఋషిలింగాలు ఉంది. దీన్ని 1920లో నవంబర్ 20లో దీన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడేమో భరద్వాజ్ మహర్షి దర్బార్ ఇది. ఇందులో 27 ఋషిలింగాలు ఉన్నాయి. పార్వతీ పరమేశ్వర్లు, సిద్ధగురు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇలా షిరిడి సాయినాథులు. ప్రతి దానిలోనూ మాకు షిరిడి సాయినాథులు ఉంటారు. స్వామి మొదటి గురువు అనుకోండి. సాయిబాబా ప్రతి దానిలో ఉంటారు మాకు. ఇది విశ్వామిత్ర మహర్షి దర్బార్ అండి. ఇందులో 29 ఋషిలింగాలు ఉంటాయి. ముందు కొన్ని దత్తాత్రేయ, భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మన సాయిబాబా ఉన్నారు. ఇది జమదగ్ని మహర్షి అండి. ఇక్కడ 27 ఋషిలింగాలు ఉన్నాయి. నాగేశ్వరి మాత, షిరిడి సాయిబాబా, నిత్యానంద, వెంకయ్య స్వామి, చీరాల వెంకయ్య స్వామి అంటారు. శివలింగాలు ఎన్ని ఉన్నాయమ్మా టోటల్ గా? ఏంటండి, 2000 పైన ఉన్నాయి సార్. ఇప్పుడు 2000 పైన శివలింగాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న దసరాకి శ్రీచక్రాలు పెట్టారు. 9 అడుగుల మహాశ్రీ చక్రం పెట్టారు. కాక 1028 అప్పుడు దసరాలో పెట్టారు. ఇప్పుడు మిగిలిన పెట్టారు. ఇప్పుడు 1058 మొత్తం అయ్యాయి సార్. అంటే మీకు అన్ని పంచలోహ శివలింగం శ్రీచక్రాలు. ఈ దర్బార్ ఏం చెప్పాలి? ఈ కణ్వ మహర్షి, ఇది కణ్వ మహర్షి దర్బారు. ఇందులో 35 శివలింగాలు ఉన్నాయి సార్. యోగీశ్వరి మాత, సాయిబాబా, త్రైలింగ స్వామి, బుద్ధ భగవాన్ కూడా దేవుడికి చూపిస్తున్నారమ్మా. స్వామి చాలా బాగా చెప్తారు సార్. స్వామికి చాలా ఇష్టం. ఈయన అయితే త్రైలింగ స్వామి 200 ఏళ్లు బతికారు. ఆయన బాబా సమకాలికుడు, బాబా శిష్యుడు కూడా. ఇది అత్రి మహర్షి దర్బార్ సార్. ఇక్కడిలో మీకు 27 ఋషిలింగాలు ఉన్నాయి. నటరాజస్వామి, షిరిడి సాయిబాబా, సిద్ధారూఢ స్వామి, మాణిక్ ప్రభు, వీళ్ళందరూ సిద్ధ గురువులు.
ఈ స్వయంభూ మను దర్బార్ అండి. ఇందులో 27 ఋషిలింగాలు ఉన్నాయి. కాళీమాత, చీరాల స్వామి, యోగి వేమన, షిరిడి సాయి. ప్రతి దానిలో మాత్రం సాయిబాబా ఉంటారు. అవునా? బాబా ఉన్నాడంటమ్మా. సతీదేవి దర్బారు బాబా. ఇందులో కూడా 27 ఋషిలింగాలు ఉన్నాయి. రుద్ర భగవాన్, సతీదేవి, షిరిడి సాయిబాబా. ఇక్కడ మీకు దక్ష ప్రజాపతి అంటారు కదా, మన సతీదేవి తండ్రి, ఆయన పేరుతో లింగం ఉంది. ఇక్కడ పార్వతీదేవి శివలింగం. బ్రహ్మదేవుడు పుత్రుడు కదా సతీదేవి. ఇదిగోండి ఈ సతీదేవి మీద పేరు మీద పెద్ద శివలింగం. ఇక్కడ ఇది దక్ష ప్రజాపతి పైన ఆయన భార్య. ఇవన్నీ శ్రీచక్ర మహాలింగము. పక్కన ఉందేమో శ్రీదేవి కట్టమాల. వీళ్ళందరూ కూడా మన రామకృష్ణ పరమహంస శిష్యులు. మళ్ళీ వెనక్కి ఇస్తావా? చెప్పగలవా? అసలు పంపలేదండి పొద్దున్నుంచి. ఎవరు వచ్చినా కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్ళలేదు, లోపలికి వెళ్ళనీయలేదు రైతులు. సెక్యూరిటీ ఎంతమంది మెంబర్స్, పోలీస్ వాళ్ళకి కూడా పర్మిషన్ తీసుకొని ఇది రాధాకృష్ణమాయి సన్నిధానం. బాబా ముఖ్య శిష్యురాలైన రాధాకృష్ణమాయి ఆవిడ పేరుతో లింగం పెట్టారు. ఇక్కడ 28 శివలింగాలు, 26 శ్రీచక్రాలు. ఇది సాంబశివ దర్బారు. ఇందులో మీకు 93 శివలింగాలు ఉన్నాయి, 67 శ్రీచక్రాలు. ఎట్ ఏ టైమ్ 1028 శ్రీచక్రాలు మొత్తం దసరాకే పెట్టారు. స్వామికి దసరా ముందర విజన్ వచ్చింది. ఇది రుద్ర భగవాన్ సన్నిధానం. ఇందులో బాబా నాగేంద్ర రూపంలో ఉంటాడు. ఇది కనకదుర్గ సన్నిధానం. ఇక్కడ మీకు శివలింగము, 93 శివలింగాలు, 63 శ్రీచక్రాలు. ఈ 3 విగ్రహాలు ఉన్నాయి కదా స్వామి మీకు. ఇప్పుడు ఇక్కడ ఈ గురువు గారు అమ్మ నిర్మల్లో పెట్టాడు అట్టుగా? కాదండి, కాదు కాదు. అక్కడ నిర్మల్లో కూడా మరి ఇక్కడ నుంచి వెళ్ళే శిష్యుడు. అవునవును, అది పెద్ద కథ సార్. ఏంటి అదేమైంది? జంట నాగులు చెప్తాను మీకు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మానసాదేవి. ఒక దుర్మార్గుడిని ఇప్పుడు తలుచుకోవాలని నేను అనుకోవట్లేదు ఇవాళ. రోజు స్ఫటికలింగం సార్ ఇక్కడ. స్ఫటికలింగం మీకు చెప్తాను సార్, నేను చెప్తాను. స్ఫటికలింగం స్ఫటికలింగం మీరేమన్నా దీనికి వెళ్దామమ్మా, గుడి లోపలికి వెళ్దామమ్మా. ఎట్లా అభిషేకం చేయాలి? చాలా ప్రేమగా. కానీ ఈ శివరాత్రికి వచ్చాం, మళ్ళీ మరొచ్చే శివరాత్రి కూడా వస్తాం. ఇక రావాలి సార్, అదే మా కోరిక, మా స్వామి కోరిక కూడా అదే. ప్రతి వాళ్ళు రావాలన్నదే మా స్వామి ఆశ. ఇది బంగారు శివలింగమా? అక్కడ తీసుకోరు, ఎందుకంటే లోపల తీసుకొస్తాను. వీళ్ళందరూ లోపల అటు నుంచి డైరెక్ట్ ఏది శ్రీచక్రాలు చూపించి లాస్ట్ వచ్చే భక్తులంతా ఇక్కడ లోపలికి వెళ్తారమ్మా, నైట్ లో ఉంటారు ఇక్కడ? ఉంటారండి. మాకు ఏమంటారంటే వాళ్ళకి అకామిడేషన్స్ ఉన్నాయి. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ముందు మన
వాళ్ళం కదా, అట్లా మా దాని ప్రకారము వాళ్ళకి అలాట్మెంట్ ఉంటుంది. రూమ్స్, డార్మెటరీలు 70 రూమ్స్ ఉన్నాయి. డార్మెటరీస్ కూడా ఉన్నాయి. సేవకులు ఉన్నారండి చాలా మంది, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, ఎప్పటికీ ఇక్కడ ఉండిపోయే వాళ్ళు సేవకులు ఉన్నారు, సేవ చేస్తారు. ఇప్పుడు మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎలాగో వాళ్ళు ఇక్కడ మాకు మా స్వామి దగ్గర ఇక్కడ ఇలా సేవ చేసుకుంటూ వాళ్ళ జీవితం గడుపుతుంటారు. ఇది ఇప్పుడు మూసేశారు యాక్చువల్ గా, అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళం. మీరు వచ్చేటప్పుడు ఇది అహల్య గౌతమ దర్బార్. ఇది ఇక్కడ ఇగోండి కామేశ్వరి ఆలయం. ఇది ఇందులో 47 శ్రీచక్రాలు ఉన్నాయి. పంచలోహ శివుడు, కామేశ్వరి మాత ఉంది. శ్రీచక్రం పెట్టారు ఇక్కడ. ఇది ముక్కు శివలింగేశ్వరుడు. మనకు కోరికున్నా బాధ ఉన్నా ఏదున్నా కూడా ఆయనకు 3 ప్రదక్షిణాలు చేసి హక్ చేసుకొని 3 సార్లు చెప్పాలి మనసులో మాట. ఆయన అది అలా చెప్తున్నారు చూసారా, 3 సార్లు లాస్ట్ కి తీసుకొస్తాను. ఇక్కడ అది బంగారు శివలింగం లేదండి, చూపిస్తాం. అటు లాస్ట్ కి వెళ్తాం మనం. బంగారు శివలింగం వెళ్తే లోపల నుంచి అమ్మవారిని చూసుకుని బయటకు వచ్చేస్తాం. ఇక్కడ పంచలోహాలండి. మొన్న రీసెంట్ గా పెట్టారు, 15 నుంచి 22 వరకు జరిగాయి కదా హోమాలు నడుస్తున్నట్టున్నాయమ్మా. ఇప్పుడు ఇవాళ శివరాత్రి హోమం కొత్తగా ఉందండి. రుద్రాభిషేకం. ఇదిగోండి 7 అడుగుల పంచలోహాల మహారుద్రుడు. ఇక్కడ కూడా మీకు 12 శివలింగాలు ఉన్నాయి, 72 శ్రీచక్రాలు ఉన్నాయి. ఎదురుకుండా కనబడుతుంది చూసారా సార్, ఆ పెద్దదేమో 23 అడుగుల ఏకలింగం. అది అంటే ఏకశిల. దాని ముందర ఉన్నది మీకు సహస్ర శివలింగాలు ఉంటాయి. అందులో ఒక లింగంలోనే సహస్ర శివలింగాలు. దానికి మనం దానికి అభిషేకం చేసుకుంటే 1000 శివలింగాలకు చేసుకున్నట్టు. ఇప్పుడు మొన్ననే రుద్రాలయం ఇక్కడ కొత్తగా మొదలు పెట్టారు. ఇప్పుడు స్వామి చేయిస్తారు. ఇప్పుడు స్వామి కూడా వస్తారు, వచ్చి అభిషేకాలు చేయిస్తారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ఈ రైట్ సైడ్ పార్వతీ పరమేశ్వర దర్బారు. ఆ పక్కన ఉన్నారు కదా అమ్మ, ఆవిడ పూర్ణానందగిరి అమ్మవారు. ఆవిడెవరు? మా స్వామికి లివింగ్ గురు. బాబా స్వామి వస్తున్నారు. స్వామి వస్తున్నారు. మీ అదృష్టం. ఇదేనండి మహాలయం. ఇది చూపి శ్రీచక్ర మహాలయం. ఒక్క నిమిషం ఆపు, లోపలికి తీసుకెళ్తాను. మిమ్మల్ని తీసుకెళ్తాను రండి లోపలికి. ఇతల్లి చిన్న పాపను ఎత్తుకోవాలి. ఈ అమ్మని బట్టి చూడండి, 9 అడుగుల అమ్మవారు పాలరాయి ఆ సంకల్పంలో ఇక్కడ నుంచి మీకు అష్టభైరవులు, అష్టమాతృకలు మొన్ననే ప్రతిష్ట అయింది. ఇప్పుడు ఈ 15 నుంచి 22 వాటి మూర్తులు, రంగులు అన్ని కూడా స్వామి శాస్త్రాల్లో ఏదో చదివి ఆ రకంగా వాటిని చిత్రీకరించారు. అన్ని పాలరాయి మూర్తులు, 7 అడుగులు. ఇక్కడ నుంచి దశమహా విద్యా దేవత శివరాత్రికి ప్రతిష్ఠించారు అమ్మవారు. తర్వాత అయ్యవార్లు వచ్చారు. ముందు అమ్మవార్లు 10 మంది వచ్చారు. మీరు చెప్పాగా మహాత్రిపుర సుందరి అన్నమాట. అటు నుంచి వస్తే మీకు మొదటి నుంచి వస్తుంది. ఇక్కడ 9 త్రిపుర భైరవి దేవి, కాల భైరవుడు. ఇటు కూడా చూడండి మీరు. కపాల భైరవుడు, ఐంద్రీనాథ్.
వారాయి మాత కాశీనే మనకు కనిపించదు, రూపం అనేది కనిపించదు. కాశీలో స్వామి అన్ని చూసి వాటి ప్రకారం పెట్టి చేయించారు మూర్తులు. ఇదిగోండి బాల త్రిపుర సుందరి, ఇక్కడ చూసారా మీరు? బాల త్రిపుర సుందరి అమ్మవారి కళ ఎక్కడ ఉండదు, పాడ అంతేగాని కూడా. ఇదిగోండి ఇక్కడ ఆయన క్రోధ భైరవుడు, ఆమె వైష్ణవి మాత మాతంగిది. చండ భైరవుడు స్వీట్ ఫోన్ ఇది, ఐఫోన్ కాదు. చిన్నమస్తాదేవి పూజలు ఎక్కువ అక్కడ. ఏం దేవత అమ్మ? చిన్నమస్తాదేవి అక్కడ ఉన్నది, గో ఆ ఫోటో అది తీస్తే తెలుస్తుంది. చిన్నమస్తాది తొమ్మిది పది మహాకాశనాలు. ఆ పక్కన ఎదురుకుండా విశాల, ఈ పక్కన చూసారా? మీకు ఎక్కడ న్యాచురల్గా అందరూ ఏమనుకుంటాం, మనం ధనం ఇచ్చేది లక్ష్మీదేవి లేదా బాబా ఎక్కడా లేదు. చెప్తానులేండి, మీరు తీయండి. చండేశ్వర వెంకటేశ్వరం సార్.
स्मृतवक्रत्वातविशस्य प्रचेतः अन्तान्योर्गरुज्जहिराहत्पादनोर्बलदेयायमेहि अयं ते अश्विमेहि यर्वाकृतितेन सहुरेश्वरायः अन्यो वज्रन्नभिमानवृत्सहनावतस्यो अतवोऽध्यापे अभिग्रे दक्षिणतो वामे धरा वृत्राणयज्ञा भूरि जुहोमि देधर्मं मत्वोग्रमुभागुभां स्वप्रथमाभिरावा त्वया मन्यो शरथमादयन्तो हर्षमानासो कृषितामरुत्वः विघ्नेशवायुधा संचितानाभिप्रयं सुनरो अग्निरूपाः अग्निर्वन्योर्मिहिरस्तहत्पदे नानेर्नः सहुरे हूतयेनि हत्वा यशत्रोर्विभजस्व वेदो ज्योतिमानो विबुद्धोदस्क सहस्वमन्यो अभिमातिमस्मे रुचन् रुणन् प्रभुरन् प्रेहि शत्रून् उग्रदेवाजो नन्वारुद्धे वसीव संमेध एकयत्वम् एको महो नामसिमञ्जमीलितो विसंविथये संकृतानि अकृत्वरुत्वया युजा वयं व्युमन्तं घोषं तेजायाय गृह्महे विशेषसुतन्त्र इव नः प्रभोस्माकं मन्योऽधिपापवेह प्रियन्ते नाम सहोदे गुणेवसि विद्मातमुत्सम्यता बभूव మీకు ఏమంటారు రాశిలింగాలు 27 నక్షత్ర లింగాలు గ్రహలింగాలు అన్నీ ఉన్నాయి సార్. అందులో వాటర్లో ఉంటాయి కొన్ని, మిగిలినవి పైన ఉన్నాయి. దిగి మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం వదలట్లేదు లోపలికి. ఇవాళ జనరల్ గా అయితే తిప్పుతారు, మీరు చూస్తారా? ఒకటి అభిషేకానికి వెళ్తారు. ఇక్కడేమో మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇందులో ఒకే ప్లేస్ లో మీకు ఎక్కడా లేదు. ద్వాదశ జ్యోతిర్లింగాలు సేమ్ అలాంటి లింగాలే ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. వైదిక పద్ధతిలో చాలా మంచిగా ప్రతిష్ఠ జరిగింది. ఇంకా బాబా, ఉపాసని బాబా ఇద్దరు సన్నిధానంలో ఇక్కడ మన కన్యలింగాలు. ఉపాసని బాబా 25 మంది కన్యలని వివాహం చేసుకున్నారు. ఆయన బ్రహ్మ వివాహం చేసుకున్న ఆ 25 మంది పేర్లతో కన్యలతో లింగాలు ఉన్నాయి. మళ్ళా సహస్ర లింగాలు ఉన్నాయి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటిని గంగాదేవి దర్బార్ అంటారండి. ఇప్పుడు స్వామి ఎప్పుడైనా మాకు పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ నీళ్ళన్నీ మన మీద లింగాల మీద పడి మన మీద పడతాయి. अवस्थिरा भगवत्यस्तविश्वमीड्भस्तोकायतमयाय मृडया तमशमदमशमानस्मरा भव परमे वृक्षमाजधन्नधाजकृत्यं विरोहित नमस्तेस्तु भगवः यास्ते सहस्रगो हेतयोऽन्यवस्मन्यमवन्दुदाः सहस्रनामावस्तुमहेतयः सहस्राणि सहस्रयोर्कादिभूम्या तेषाको सहस्रयोजनेव धन्वानपसे అంటే ఒక చోటగా లేదు, 3 చోట్లు ఉన్నాయి. కాకపోతే స్వామి ఇక్కడ మన దసరాకి 3 కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ మీకు శ్రీచక్రంలో మీరు ఖడ్గమాల చదివారా? ఖడ్గమాల స్తోత్రం, దానిలో ఉండే నామాలతోటి ఇక్కడ తాంత్రిక సిద్ధ గురువు వాళ్ళందరూ ఫోటో తీయండి, వీడియో తీస్తున్నా. మేడం ఏమన్నది వీడియో
నేను ఏ రేపు మామూలు భక్తుల్లో అలా వచ్చి నాటై పొలికలు వచ్చాయన్నమాట. స్వర్ణాకర్షణ భైరవ నటరాజు ఆవిడ స్వాహాదేవి. మనం చేస్తాం కదా హోమాలు అవన్నీ ఆవిడ ఎవరంటే స్వాహాదేవి. అలాగే అయిపోయాం సార్ ఇప్పుడు బాగా ఒక రకంగా. అంటే ఇది కూడా ఎడిక్షన్ అంటే మాకు ఇదే ఆనందం ఇందులోనే. ఫోటో అమ్మవారిని ఫోటో దిగట్లే, వీడియో తీస్తున్నారు. స్కందమాత ఇక్కడ దాకా అనమాట. తర్వాత నుంచి ఈ 9 మూర్తులు ఇక్కడ స్కందమాత, కుష్మాండాదేవి, మంచి స్నానం తెచ్చుకుంటాను బాగుంది. కాలరాత్రి మనము వరంగల్లో చూసిన అమ్మవారి విగ్రహం ఇలాగా ఉంటుందా? వరంగల్ భద్రకాళి భద్రకాళి పెద్దగా అమ్మవారు ఇలాగా ఉంటుంది కదా? ముఖం ఒక్కటే ఉంటుంది. 10 అడుగులు 10 అడుగులు. అంకుల్ జరగరా, అంకుల్ జరగండి. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ అండి కొంచెం.
ఆగండి అంకుల్. Thanks for watching. Please like, share, subscribe. Don't forget to click bell button. ఈ రోజుకి వీడియోతో సమాప్తం. మేము పక్కనున్న గంటని గట్టి క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. లవ్ యూ గాయ్స్.